కంఠముతో మేము అడిగినవి యేసు నామములో మాకు అనుగ్రహించబడును గాక అని ప్రకటిస్తున్నామయ్యా. We receive the healing in Jesus' name. Every body here shall be restored in the name of Jesus. యేసు నామములో స్వస్థపరచబడును గాక. God is released. And ఎవరెవరైతే పొందుకుంటున్నారో ఇప్పుడు ఆ దేహములో ప్రభు నామములో యేసు నామములో కార్యం జరుగుతుంది. ఈ రోజు మొదలుకొని you will see the restoration. You will see the healing. నాలో జీవనదిని ప్రవహింపచేయ, నాలో జీవనదిని ప్రవహింపచేయ. నా జీవితంలో ఆత్మకార్యాలను జరిగించు ప్రభా. శరీర క్రియలను నాలో నశింపజేయ. నాలో నీ ఆత్మ ద్వారా నన్ను బలపరచు ప్రభా. నన్ను లేవనెత్తు, నన్ను నడిపించు, నన్ను బలపరచు, నన్ను జీవింపజేయి. జీవాత్మ నీ సహాయాన్ని నేను వేడుకుంటాను. పరిశుద్ధాత్మదేవా నీ సహాయాన్ని నేను వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మదేవా నీ చేతితో నన్ను పట్టుకో. పరిశుద్ధాత్మదేవా నేను ఆహ్వానిస్తున్నాను. జీవవాకై ఉన్న దేవా, నన్ను నడిపించే దేవా, ఇదిగో నీ శక్తిని నేను వాడికి వేడుకుంటున్నానయ్యా. అడగండి, ప్రభుని అడగండి, దేవుని ఆత్మ సహాయాన్ని వేడుకోండి. ఆత్మ వరములతో మనం నింపబడతానికి వేడుకుందామండి. ఆత్మకార్యము జరగాలి ప్రభా. నాకు కావాల్సిన శక్తిని దయచే, బలము దయచే. అవునండి, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనకు అనుగ్రహించబడుతున్నాడో అప్పుడే మనకి శక్తి అనుగ్రహించబడుతుంది. ఆ ఆత్మ నింపుదల లేనిది శక్తి లేదు. యేసు ప్రభు చెప్పలేదా, when you receive the Holy Spirit you shall receive power. ఏంటి మీ జీవితంలో ధైర్యం ఉందా? మీ జీవితంలో విడుదల ఉందా? మీ జీవితంలో దైవ కార్యాలు చూస్తున్నారా? దైవ కార్యాలు జరుగుతున్నాయా? దైవ చిత్తము జరుగుతుందా? దైవ సంబంధమైన కార్యములు ఉన్నాయా? లేకపోతే ఇంకా శరీర క్రియల, ఇంకా పాపపు క్రియల, ఇంకా వ్యభిచారపు క్రియల, ఇంకా లైంగిక సంబంధమైన కార్యముల, ఇంకా దోషపు మాటల, ఇంకా బూతు మాటల, చెడు మాటల, వ్యభిచారపు తలంపుల, ఏంటి మీ జీవితాన్ని ఏలేది? మీ మనసులో ఉన్నది ఏంటి? అడగండి, దేవా నీ ఆత్మ ద్వారా నాకు వెలుగు దయచే ప్రభా. నాకు సత్య వాక్కుని గ్రహింపజేయ ప్రభా. నీ వాక్ ద్వారా నన్ను బలపరచు ప్రభా. దయచేసి దేవుడు అడగండి. దేవుడు ఆశపడుతున్నాడు, నీవు అడిగితే నీకు ఆయన వాక్కును ఇవ్వాలని, నీవు అడిగితే నిన్ను తృప్తిపరచాలని. God wants to fill you with the everlasting.
లైఫ్. ఆయన నిత్య జీవం నీకు ఇవ్వాలని, జీవ నీరు నీకు అనుగ్రహించాలని. లివింగ్ వాటర్స్, లివింగ్ వాటర్స్ నీలో ఉబుకు అంటారంట. యూ విల్ నాట్ బి డ్రైడ్ అప్. ఆత్మ నింపుదల నీకు కలిగితే నీలో నుండి పరిశుద్ధాత్ముడు తానే అన్ని సమయంలో, అన్ని వేళల్లో, అన్ని స్థితిగతుల్లో నీ దాహాన్ని తీర్చేవాడు, నీకు మార్గదర్శనాన్ని ఇచ్చేవాడు. నీ బలహీన సమయంలో, నీ చేతకాని పరిస్థితుల్లో నీ పక్షాన ఉత్తరప్ప సఖ్యము కానీ మూలుగులతో కూడిన ప్రార్థన ఆత్మ తానే చేస్తాడంట. ఇఫ్ యు ఆస్క్ లార్డ్ ఫిల్ మీ, నన్ను నింపయ్యా, నన్ను నింపయ్యా, నన్ను నింపయ్యా, నా జీవితాన్ని నింపయ్యా అడగండి. దేవుని యథార్థంగా నన్ను నింపు ప్రభువా. వాడు ఆ దేవుని మాటని దొంగిలించేస్తాడు. కానీ నీవు స్థిరపరచబడాలి. మంచి నేల మీద విత్తబడిన విత్తనము వలె ఆ వాక్ నీ హృదయంలో నాటబడాలి. యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ మైండ్, యూ హ్యావ్ టు డిక్లేర్ విత్ యువర్ టంగ్. జీవము మరణము 4 వశం కదా. దేవుడు నీతో మాట్లాడితే నువ్వు నమ్మినట్లయితే ప్రకటించు, నీ నోటితో ప్రకటించు. నీ మనసులో నమ్ముతాం కాదు, నీ నోటితో చెప్పాలి, నీ నోటితో చెప్పాలి. దేవుడు నీ జీవితంలో చేయబోయే కార్యం ఏంటి నువ్వు ఎదురు చూసేది? దేవుడు నీ జీవితంలో చేయబోయే కార్యం ఏంటి నువ్వు నమ్మేది? ఏంటి నువ్వు విశ్వసించేది? ఏంటి ఆయన వాగ్దానాలు నువ్వు పొందుకోవాలని ఆశపడేది? అడగండి, ప్రభుని అడగండి, ప్రభుని అడగండి, ఆయన కార్యము చేస్తాడు. ప్రభుని అడగండి, ఆయన కార్యము చేస్తాడు. భూమి ఆకాశం గతించిపోయినా ఆయన మాట గతించిపోదు, గతించిపోదు. No matter what situation, what reason, what cause, he is faithful. ఆయన నమ్మదగిన దేవుడు. నీ జీవితం ఎండిపోయిన పరిస్థితుల్లో ఉన్న ప్రభుని అడగండి. నీ జీవితం చేతకాని పరిస్థితుల్లో ఉన్న ప్రభుని అడగండి. నీ జీవాత్మను నాకు దయచే ప్రభా. జీవించాలని ఆశ ఉండి అడగండి, ప్రభు నన్ను జీవింపజేయ. సమర్పించుకుంటున్నానయ్యా.
ఎంత ధైర్యం ఉంది నీకు? దేవుడి ఆత్మ నీలో ఉన్నాడనే నిశ్చయత ఉందా? ఇంకా నీలో కార్యం అనిపిస్తుందా? అడగండి, ప్రభా నన్ను నీ ఆత్మతో నింపు. నీవు దేవుని ఆత్మతో నింపబడినట్లయితే నీవు కోరవలసిన దేవా, నీ ఆత్మ వరములతో నన్ను నింపయ్యా, నీ ఆత్మ శక్తితో నన్ను నింపయ్యా, ఆత్మ ద్వారా నన్ను ఫలింపజేయ్యా. గివ్ మీ లైఫ్ దట్ ఐ కెన్ బేర్ ఫ్రూట్. నన్ను ముట్టు ప్రభా, నన్ను ముట్టు ప్రభా, నన్ను నింపు ప్రభా. అడగండి, దేవుని అడగండి. నాకు నీ నింపుదల కావాలి, నా జీవితంలో నీ నింపుదల కావాలి, నా జీవితంలో నా మనసులో నీ నింపుదల కావాలి. నా ఆత్మను ముట్టు, నా ఆత్మను స్వస్థపరిచి. ఎన్నో గాయాలు, మనుషుల ద్వారా చేయబడిన మాటలు, మనుషుల ద్వారా పలకబడిన మాటలు, మనుషులు చేసిన ద్రోహములు, నేను చేసిన తప్పుడు నిర్ణయాలు, ఎన్నో గాయాలు ప్రభా. రిస్టోర్ మీ, రిస్టోర్ మీ, రిస్టోర్ మీ, హీల్ మీ లార్డ్. దేవుడు అందరికీ కాదు. If you don't recognize its value, he will never give you. ప్రార్థనకి దేవుడు జవాబు అవుతున్నాడు. ఏంటి మీ ప్రార్థన? ఏంటి? స్వరమెత్తి అడగండి. వాట్ ఈస్ దట్ యు వాంట్? వాట్ ఈస్ దట్ యు వాంట్? ఏంటి? ఇన్ విచ్ ఏరియా గాడ్ హ్యాస్ టు ఫిల్ యూ? అడగండి, దేవుడిని అడగండి. మీ మనసులో నెమ్మది కావాలా? దేవుడిని అడగండి. మీ జీవితంలో నెమ్మది కావాలా? దేవుడిని అడగండి. మీ కుటుంబంలో నెమ్మది కావాలా? దేవుడిని అడగండి. ఏంటి దేవుడు చేయాల్సిన కార్యం ఏంటి? విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఉన్నారు. మీరు ఇప్పుడు అడిగినవి మీరు పొందుకుంటున్నారని నమ్మి అడగండి. ఆస్క్ విత్ ఫెయిత్. ఆస్క్ విత్ ఫెయిత్. యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్.
తండ్రి చిత్తంలో నీవు ఏది అడిగినా కూడా నీకు అనుగ్రహించబడుతుంది. స్వస్థత కావాలా? యేసు పొందిన గాయాల ద్వారా నీకు స్వస్థత. ఏంటి నీ జీవితంలో దేవుడు చేయాల్సింది ఏంటి? గర్భఫలం కావాలా? విశ్వాసం అడగండి. దేవుడు ఇస్తాడు, దేవుడు చేస్తాడు. దేవుడికి సమస్తము సాధ్యము. ఆయన ఇచ్చే బహుమానము గర్భఫలం. ఇట్స్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఈరోజు దేవుడు ఏ మంచిది నీ నుంచి దూరపరచడండి. ఏది ఇస్తానికి వెనక్కి తీయడు, మంచిది ఏది వెనక్కి తీయడు. ఆయన సొంత కుమారుడు ఇస్తానికి నీకు వెనక్కి తీయలేదు. బిలీవ్ గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. బిలీవ్ గాడ్ ఇస్ మర్సిఫుల్. బిలీవ్ గాడ్ ఇస్ కైండ్. అడగండి, ఏంటి నీ జీవితంలో కావాల్సింది ఏంటి? యూ వాంట్ బ్రేక్ త్రూ ఇన్ యువర్ కెరియర్, యూ వాంట్ బ్రేక్ త్రూ ఇన్ యువర్ విక్టరీ, ఇన్ యువర్ మ్యారేజ్, వాట్ ఇట్ ఇస్. అడగండి, ప్రభుని అడగండి, విశ్వాసం అడగండి. మీరు అడిగినవి మేము పొందుకుంటారని విశ్వాసం అడగండి. అవిశ్వాసం ఉండడం వద్దు, అపనమ్మకస్తులు ఉండడం వద్దు. ప్రభు కార్యాన్ని జరిగించే దేవుడు ఇప్పుడు కార్యాన్ని జరిగిస్తాడు. నౌ హీ విల్ డు ఇట్, నౌ హీ విల్ డు ఇట్, రైట్ నౌ హీ విల్ డు ఇట్. నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి జవాబు వస్తుంది. నీవు నోరు తెరిచి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి జవాబు వస్తుంది. నోరు తెరుస్తావా లేదో నిర్ణయించుకోవాల్సింది నీవే. నీవు తెరిస్తే మాత్రం నిశ్చయముగా కార్యము జరిగించే దేవుడు. తండ్రి, ఇదిగోనే నీ బిడ్డలు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారయ్యా. నీ సన్నిధిలో దీనత్వంతో ప్రార్థన చేస్తున్నారయ్యా. నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తున్నారు. నీ సన్నిధిలో మొరపెడుతూ ప్రార్థన చేస్తున్నారు. నీ సన్నిధిలో తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. నీ దయ, నీ కరుణ, నీ కృప కనికరాలను వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. నువ్వు క్షమించే దేవుడు అని నమ్ముతూ ప్రార్థన చేస్తున్నారు. నువ్వు స్వస్థపరిచే దేవుడు అని నమ్ముతూ ప్రార్థన చేస్తున్నారు. నువ్వు విడిపించే దేవుడు అని నమ్ముతూ ప్రార్థన చేస్తారు. నువ్వు కృప కనికరములు చూపించే దేవుడు అని నమ్ముతూ ప్రార్థన చేస్తారు. ప్రభా, నీ బిడ్డల ప్రార్థనను ఆలకించు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, ఇక్కడ ప్రతి నోటి మీద నీ మాట ఉండాలయ్యా. నీ మాటే మా మాట ఉండాలయ్యా. నీ వాక్కు తగినట్టుగా ఎవరెవరైతే ఏ ప్రార్థన చేస్తున్నారు, నీ చిత్తము ప్రకారము పరమ తండ్రి నీ బిడ్డలు ఏదైతే విశ్వాసంతో అడుగుతున్నారు, ఇదిగోనయ్యా మేమందరం ఏక కంఠముతో మేము అడిగినవి యేసు నామములో మాకు అనుగ్రహించబడును గాక అని ప్రకటిస్తున్నామయ్యా. ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో ఏ దేహములో ఏ అనారోగ్యములు ఉన్నాయో యేసు నామములో ఆజ్ఞాపించబడుతుంది. ఆ దేహములకి స్వస్థత కలుగునుగాక. నీ చిత్తము మేమందరం స్వస్థపడతామయ్యా. నీ వాక్కు తెలియజేస్తుంది, యేసు ప్రభువా నువ్వు ఈ లోకంలోకి వస్తాము, మాకు స్వస్థతని ఇస్తాము కూడా. దేవా, ఇదిగోనయ్యా నీ ప్రజలు ఎవరైతే స్వస్థత కోరుకుంటున్నారో, దేహంలో ఏ భాగములైనా సరే, ఎక్కడ ఏ స్థితి అయినా సరే, ఎటువంటి అనారోగ్యములైనా సరే, పేరును అన్ని నువ్వు ఎరిగిన దేవుడు. నీ దగ్గర అన్ని పేర్లు చెప్పవలసిన అవసరమే లేదు. ఇదిగో దేవా, నాకు స్వస్థత కావాలంటే చాలు, నువ్వు ఇచ్చే దేవుడివి. ఇదిగో ప్రభా, నీ బిడ్డలకి కావాల్సిన స్వస్థత, పరమ తండ్రి నీ బిడ్డలకు కావాల్సిన స్వస్థత నజరేయుడైన యేసు నామములో మా అందరికీ కలిగింది అని నమ్ముతూ నేను స్తుతిస్తున్నామయ్యా. We receive the healing in Jesus' name. Every body here shall be restored in the name of Jesus. యేసు నామములో స్వస్థపరచబడునుగాక. We release the word is released. అండ్ ఎవరెవరైతే పొందుకుంటున్నారో ఇప్పుడు ఆ దేహంలో ప్రభు నామములో యేసు నామములో కార్యము జరుగుతుంది. ఈ రోజు మొదలుకొని యూ విల్ సీ ద రెస్టరేషన్, యూ విల్ సీ ద హీలింగ్, యూ విల్ సీ ద మేనిఫెస్టేషన్, యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవా, ఇదిగోనే కార్యము జరిగించు, క్రియ జరిగించు. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా, నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. నీవు సమస్త కార్యాలు జరిగించే దేవుడు ప్రభా. ఇదిగో ప్రతి ఒక్కరి నీ చేతులకు అప్పచెప్తున్నాను, ప్రతి ఒక్కరి నీ చేతులకు అప్పచెప్తున్నాను. ఇక్కడ ఎవరైనా సరే బంధించబడిన వారు ఉంటే ప్రభా నన్ను విడిపించువా. ఈ పోనోగ్రఫీ నుండి నన్ను విడిపించు. ఈ వ్యభిచారపు లైంగిక సంబంధమైన పాపముల నుండి నన్ను విడిపించు. ఇదిగో ఈ దుష్కార్యాలు దుష్క్రియల నుండి నన్ను విడిపించు. ఇదిగో ఈ దుష్టుడు ట్రాప్స్ నుండి నన్ను విడిపించు. అయ్యా, ఎవరైతే ఇక్కడ జలముల ద్వారంగా దాడి చేయబడుతూ మనుషుల మాటలు, అపవాది దోషాల, అపవాది క్రియల ద్వారంగా చేతబడి శక్తులు అనే దురాత్మల ప్రభావం అనే ఏ కార్యం అవనే, పంపబడిన శత్రు అవనే, ఎటువంటి కార్యం అవనే, ఎవరెవరైతే ముంచివేయబడుతూ ప్రభువా నీకు కేక వేస్తున్నారు ఈరోజు, ఇదిగోనయ్యా
నీ వాక్యము తెలియజేస్తుంది. శత్రు గొప్ప శబ్దముతో, గొప్ప జలముతో, గొప్ప రీతిగా వాడు మా మీదకి రావచ్చు, కానీ నువ్వు పైన వాడివి. నీ స్వరం ఇంకా బలమైందని నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా. నీ వాక్ ఇంకా బలం, అధికారం కలిగిందని నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా. అటువంటి వారు ఇక్కడ ఉంటే అపవాది ద్వారంగా దాడి చేయబడుతున్న వారు, అపవాది ప్రభావం ద్వారంగా దాడి చేయబడుతున్న వారు ఇక్కడ ఉంటే నజరేయుడైన యేసు నామములో ఇవ్వబడిన అధికారము ద్వారంగా అటువంటి వారికి విడుదల కలుగుడుగా అక్కడ ప్రకటిస్తున్నాము. ఏ ఇన్ఫర్మిటీస్ అయినా, ఏ దాడి చేయ దురాత్మల శక్తుల ప్రభావమైనా కూడా ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో యేసుకు సమర్పించుకున్న ప్రతి ఒక్కరి పైన నుండి విడిచి బయటికి పోడుగా అక్కడ జ్ఞాపిస్తున్నాము. దేవని అగ్నితో మా అందరినీ కాల్చి, బర్నస్ మమ్మల్ని అందరినీ కాల్చి, మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచు. ఏ చీకటికి అధికారం లేదు, ఏ పంపబడిన శత్రువుకి అధికారం లేదు. ఇప్పుడే దేవుని అగ్ని చేత ప్రతి దురాత్మ ప్రభావం లయపరచబడును గాక. నీ ఆత్మ ద్వారంగా ప్రతి చీకటిని పారదోలు ప్రభావం, పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారంగా ప్రతి బంధకము తెంపబడుతుందని వాక్యం తెలియజేస్తుంది. ఎవ్రీ ఫోర్స్ దట్ ఈస్ అగెయిన్స్ట్ యూ, Lord, as your word says, no weapon that forms against you shall prosper. We believe that word, Lord. ఇదిగో నీ వాక్కుని ఎత్తి పెడుతున్నామయ్యా. It is written, no weapon that formed against thee shall prosper. ప్రతి శత్రు బలమంతయు నజరేయుడైన యేసు నామములో ఇక్కడ ఎవరెవరైతే సమర్పించుకుంటున్నారో వారి పైన నుండి లయపరచబడును గాక. ప్రతి శాపాన్ని తిరిగి కొడుతున్నాం ప్రభు, ప్రతి కీడుని తిరిగి కొడుతున్నాం ప్రభు. మేము జీవిస్తాము, మేము బ్రతుకుతాము, నీ మహిమని వివరిస్తాము, నీ నామ మహిమార్థమే బ్రతుకుతాము. మా జీవితం ఈ భూమి పైన నీ సాక్షులుగా బ్రతుకుతాం మేము ప్రభా. ఎటువంటి అవసరతలు ఉన్నవారు ఉన్నారు, ఎటువంటి అక్కరలు ఉన్నవారు ఉన్నారు, ఎటువంటి పోరాటాలు ఉన్నవారు ఉన్నారు, ఎటువంటి చేతకాని పరిస్థితులు ఉన్నవారు ఉన్నారు. నువ్వు చూడు ప్రభా, నీ ఆత్మ ఇక్కడ సంచరించుండగా అయ్యా మమ్మల్ని కట్టాలి, మమ్మల్ని బలపరచాలి, మమ్మల్ని లేవనెత్తాలి, మాకు ధైర్యం రావాలి, మాకు నిరీక్షణ రావాలి. రూహ్ ఎలోహిం, ఇదిగోనయ్యా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీవు ముట్టు, ఇప్పుడే ముట్టయ్యా. ఈ ఆలయంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టు, నా స్వరం వెంటనే ప్రతి ఒక్కరిని ముట్టు అయ్యా. ఎవరెవరైతే ప్రభా నన్ను ముట్టంటున్నారో ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో నీ ఆత్మ, నీ ఊపిరి వారి పైన అనుగ్రహించబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. లార్డ్, టచ్ ఎవ్రీబడీ. మాకు ధైర్యం దయచే, మాకు శక్తి దయచే, మా నిరీక్షణ ఆధారమై ఉన్న ప్రభా నీ కృపలో మమ్మల్ని జీవింపజేయి. తిరిగి తన ఆత్మని మాకు అవ్వలేదయ్యా. శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమైన పరిశుద్ధాత్మని మాకు ఇచ్చావయ్యా. నీ ఆత్మ అభిషేకం ద్వారా మమ్మల్ని నడిపించు, నీ సన్నిధి కాంతిలో మమ్మల్ని నడిపించు అయ్యా. మా అందరి జీవితంలో నీ చిత్తము నెరవేరాలి, నీ చిత్తము మాత్రమే జరుగునుగా కానీ ప్రకటిస్తాం. నీ చిత్తము మాత్రమే జరుగునుగాక, మా చిత్తము కాదు. వీ లే డౌన్ టు యువర్ ఫీట్ ప్రభువా. నీ చిత్తమే మా జీవితంలో ఏది జరిగినా నీ చిత్తమే. మా మాటలు నీ మాటకు అంగీకారం ప్రభా. అపవాది మాటలు మేము తుడీకరిస్తున్నాము, అపవాది అబద్ధాలను మేము ఎదురిస్తున్నాము. ఇదిగో ప్రభా, జీవజలము, జీవాహారము నీవే మా యేసయ్యా, నీవే ఆ వాక్ అయ్యా. నీవు ఆ వాక్ మా కొరకు నరరూపధారిగా వచ్చి, కృపా సత్య సంపూర్ణ దారిగా వచ్చి మా మధ్య నివసించి మాకు జీవాన్ని ఇచ్చిన దేవా, నీకు వందనాలయ్యా. ఈరోజు నీ ఎడల విశ్వాసం కలిగిన వారిగా, నీ ఎడల ధైర్యం కలిగిన వారిగా, నిన్ను పట్టుకుని బ్రతికే వారిగా మేము జీవించుండగా ఇక్కడ ఎవరు డిప్రెషన్ అన్న ఆత్మ పనిచేస్తానికి వీల్లేదయ్యా. కృంగతీసే ఆత్మ, కృంగుదల ఆత్మ ఇక్కడ మా ఎవ్వరి మైండ్స్ మీద పనిచేస్తానికి వీల్లేదు. ఇప్పుడే యేసు నామములో ఆత్మని ఎదురిస్తున్నామని ప్రకటిస్తున్నాము. దేవా, శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమైన ఆత్మ, ధైర్యముతో, ఆల్ నోయింగ్ మైండ్, సౌండ్ మైండ్, విత్ లవ్, విత్ కంపాషన్, ఆత్మ ఫలము కలిగిన వారిగా, ఆత్మ వరములతో నింపబడిన వారిగా, జయకరమైన బలము కలిగిన జీవితంలో కలిగిన వారిగా ఇక్కడ మా అందరినీ నడిపించమని వేడుకుంటున్నాను. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.